హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో గుడ్ స్కోర్ అప్లికేషన్ గురించి, అసలు గుడ్ స్కోర్ అప్లికేషన్ ఏంటి అనేది, దానివల్ల యూస్ ఏంటి, అది యూస్ చేయడం వల్ల ఏం ఉపయోగం ఉందో నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. జనరల్గా మనం ఏ లోన్ అప్లికేషన్లో లోన్ తీసుకోవాలి అన్నా మన క్రెడిట్ స్కోర్ చెక్ చేస్తారు. క్రెడిట్ స్కోర్ బాగుంటేనే మనకి లోన్ అప్రూవ్ అవుతుంది. ఈవెన్ క్రెడిట్ కార్డ్స్ కూడా తీసుకోవాలి అన్నా కూడా మన క్రెడిట్ స్కోర్నే చెక్ చేస్తారు. క్రెడిట్ స్కోర్ మీన్స్ సిబిల్. అదే మన సిబిల్ స్కోర్ బాగుంటేనే మనకి లోన్ అనేది వస్తుంది. కొంతమందికి సిబిల్ స్కోర్ అనేది బాగుండదు, డౌన్ ఉంటుంది. అప్పుడు లోన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉండదు. అందుకని చెప్పి గుడ్ స్కోర్ యాప్ని యూజ్ చేయడం వల్ల మన సిబిల్ స్కోర్ని ఎంతో కొంత ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే చివరి వరకు చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ప్లే స్టోర్కి వెళ్ళి గుడ్ స్కోర్ అని టైప్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఎప్పుడైతే ఈ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకుంటామో ఇందులో కొన్ని ప్లాన్స్ ఉంటాయన్నమాట. ఆ ప్లాన్స్ తీసుకుంటే అందులో ప్రాసెస్ మనం చేసేసుకుంటే మనకి స్కోర్ అనేది వాళ్ళు ఇంప్రూవ్ చేస్తారు. కొన్ని వీడియో అనాలిసిస్ ఉంటాయి, అవి చూసి దాన్ని బట్టి స్టెప్ బై స్టెప్ ప్లాన్ మీరు ప్రొసీడ్ అయితే వాళ్ళు మీకు కొన్ని టిప్స్ అండ్ సజెషన్స్ ప్రొవైడ్ చేస్తారు. అలా మీ క్రెడిట్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలా మీరు 750+ గెయిన్ చేసుకోవచ్చు, ఇంప్రూవ్ చేసుకోవచ్చు సిబిల్ని. అండ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు ఏదైనా లోన్ యాప్లో లోన్ తీసుకొని కరెక్ట్గా రీపేమెంట్ చేసి ఉండాలి. అదైతే మస్ట్. క్రెడిట్ స్కోర్ అయినా చెక్ చేసిన, సిబిల్ స్కోర్ చెక్ చేసిన, మీ బ్యాక్గ్రౌండ్లో ఏ డ్యూస్ ఉండకుండా చూసుకుంటేనే బెటర్. ఈ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. కొన్నిసార్లు మనం ఏ కార్డ్ తీసుకోకపోయినా, ఏ లోన్ తీసుకోకపోయినా, జస్ట్ మనం ఎంక్వైరీ చేసినా కూడా మన స్కోర్ అనేది కొద్దిగా డౌన్ అవుతుంది. అలాంటప్పుడు మన స్కోర్ అనేది అందులో డౌన్గా చూపిస్తుంది, ఏదో ఫేక్ రిపోర్ట్ కూడా చూపిస్తుంది. ఫేక్ అనేది అక్కడ జరుగుతుంది. కాబట్టి ఈ యాప్ ద్వారా మనం గుడ్ స్కోర్ యాప్ని యూజ్ చేసి మన క్రెడిట్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మన క్రెడిట్ స్కోర్ని ఎలాగైనా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. స్టెప్స్ ఫాలో అయ్యి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, నేనే కొన్నిసార్లు కొన్ని ఎంక్వైరీస్ చేశాను లోన్ యాప్స్లో. నేనేం లోన్ తీసుకోకపోయినా జస్ట్ ఎంక్వైరీ చేసినందుకు కూడా నా క్రెడిట్ స్కోర్ డౌన్ అయింది. అందులో ఎంక్వైరీ చేసినందుకు ఫేక్గా రిపోర్ట్ చూపించడం జరిగింది. అలా అనేది మన సిబిల్ మీద ఎఫెక్ట్ అవుతుంది, క్రెడిట్ స్కోర్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ప్లే స్టోర్కి వెళ్ళి గుడ్ స్కోర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఇక్కడ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, జాయిన్ నౌ టు ఇంక్రీజ్ యువర్ క్రెడిట్ స్కోర్ 750+ అని. అంటే ఇందులో మీరు మీ క్రెడిట్ స్కోర్ని 750+ చేసుకోవచ్చు అంట. మీ నెంబర్ ఇచ్చేస్తే మీ నెంబర్కి ఓటీపీ వస్తుంది, లాగిన్ అయిపోవాలి. ఇక్కడ చూడండి, ఒక సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవాలి అన్నట్టు. ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ పే 84+ GST పర్ మంత్ మీరు పే చేస్తే వాళ్ళు మీకు ఎలాంటివి ప్రొవైడ్ చేస్తారు అనేది ఏంటి అంటే, చెక్ యువర్ లేటెస్ట్ క్రెడిట్ స్కోర్ డైలీ. మీ క్రెడిట్ స్కోర్ని మీరు డైలీ చెక్ చేసుకోవచ్చు. డీటెయిల్డ్గా మీరు క్రెడిట్ రిపోర్ట్ వస్తుందంట. ఏదైనా ఫేక్ లోన్స్ ఉంటాయి కదా, ఫేక్ లోన్ అకౌంట్స్ ఉంటాయి కదా, వాటిని మీరు డిస్ప్యూట్ చేసుకోవచ్చు అంట. ఒకవేళ మీకు అందులో కనిపిస్తే వాటిని డిలీట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంకోటి ఏంటి అంటే, సిబిల్ ఎక్స్పర్ట్ వీడియోస్ మీరు చూడొచ్చు అంట. ఇంప్రూవ్ చేసుకోవడానికి, స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి సిబిల్ ఎక్స్పర్ట్ వీడియోస్ అందులో ప్రొవైడ్ చేస్తారంట. అండ్ అతనితో చాట్ కూడా, ఆ పర్సన్తో చాట్ కూడా చేయొచ్చు అంట. మీకు ఏమైనా డౌట్స్, క్వెరీస్ ఉంటే 24/7 వాళ్ళు చాట్లో అవైలబుల్లో ఉంటారు. మీరు చాట్ చెక్ చేసుకోవచ్చు, చాట్ చేయొచ్చు, మీకు రిప్లై ఇస్తారు. నెక్స్ట్, మీకు కొన్ని టిప్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్తో కూడిన వీడియోని అంటే సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అలాంటి వీడియో కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ గుడ్ స్కోర్ యాప్ని 10 lakhs+ కస్టమర్స్ ట్రస్ట్ చేస్తున్నారు. వాళ్ళు స్కోర్ ఇంప్రూవ్ చేసుకున్నారు, సిబిల్ స్కోర్ని. ఇదండి, మీరు ఇక్కడ పే మీద క్లిక్ చేయగానే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎంతో మీరు మనీ పే చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, పర్ మంత్ 84 రూపీస్ పే చేస్తే ఇంప్రూవ్ అవుతుంది అని. బాగా ఎమర్జెన్సీ ఉంది, అత్యవసరం, నాకు లోన్ అవసరం ఉంది, నా స్కోర్ తక్కువ ఉంది, నాకు కావాలి అనుకుంటేనే ఇందులో ట్రై చేయండి. అదర్వైజ్ నేనైతే వద్దు అని చెప్తా. ఎందుకంటే చాలా మెంబర్ ఆఫ్ సైట్స్ ఉన్నాయి. ఈవెన్ మీరు ఏదైనా లోన్ యాప్లోకి వెళ్ళినా కూడా క్రెడిట్ స్కోర్ ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు. ఫోన్పేలో చెక్ చేసుకోవచ్చు, గూగుల్ పేలో చెక్ చేసుకోవచ్చు, ఇంకా రిమైనింగ్ చాలా యాప్స్లో కూడా ఫ్రీగా లోన్ చెక్ చేసుకోవచ్చు. కాదు, క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే అది మీ మీద డిపెండ్ అవుతుంది. ఏంటి అంటే, మీరు ఏ కార్డు బిల్ అయినా టైం టు టైం పే చేయాలి. ఏ లోన్ యాప్లో లోన్ తీసుకున్నా టైం టు టైం రీపే చేస్తే ఆటోమేటిక్గా స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో అందుకని చెప్పి ఇందులోనే చేయాలి అని ఏం లేదు. మా స్కోర్ డౌన్గా ఉంది, మేము ఇంప్రూవ్ చేసుకోవాలి, మాకు ప్రాబ్లం అవుతుంది అని మీరు అనుకుంటే ఈ యాప్ ద్వారా మనీ పే చేసేసి సబ్స్క్రిప్షన్ తీసుకొని ఇంప్రూవ్ చేసుకోండి. లేదు అంటే అవసరం లేదు. నేను ఈ యాప్ మీకేం స్పెషల్గా రికమెండ్ చేయట్లేదు. నేను మీకు ఈ యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.